పొంగనూరు కాన్స్టిట్యూషన్లోని సుగాలమిట్ట సేవాఘట్ ఆశ్రమంలో సద్గురు సంత్ సేవాలాల్ గారు స్వాతంత్ర సమర యోధులు వారి యొక్క 286వ జయంతి వేడుకలకు ఆహ్వానంగా వాళ్ళు రావడం జరిగింది. వాళ్ళకు ధన్యవాదము అందరికీ కూడా, ఆ సంఘం వాళ్ళందరికీ కూడా. ఈ రోజుల్లో నాకు అదెందుకు ఇదెందుకు అనేటువంటి పరిస్థితుల్లో ఉండేటువంటి ఈ సమాజంలో యువత తర్వాత కూలి చేస్తే కుండ జరిగేటువంటి పరిస్థితులు ఎక్కువ ఫ్యామిలీ లంబాడీస్లో ఉన్నాయి. వారికి అండగా మేము ఉంటామని ఆశించి వచ్చారు. తప్పకుండా ఉంటాము. వాళ్ళకి తెలుసు, ఇదివరకే ఎన్నో సేవలు చేశాం. పొంగనూరు కాన్స్టిట్యూషన్లో కూడా దాదాపు 1.5 పైన 1.5-2 కోట్ల దాకా మేము మా తిరుమల కంపెనీ తరఫున దాన ధర్మాలు, అన్నదానాలు, గుళ్ళకు త్యాగాలు, గ్రానైటు చేయబడింది. ఒకటి ఛాలెంజ్గా అదృష్టంగా చెప్పేటువంటి విషయం ఏంటంటే, రుక్మిణి సమేత శ్రీకృష్ణ భగవాన్ యొక్క టెంపుల్ ఉంది పొంగనూరులో, యాదవులంతా కలిసి కట్టినారు. దానికి అందరూ కూడా సహకరించారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, తర్వాత గ్రానైట్ వాళ్ళు అందరూ కూడా చేయడం జరిగింది. తిరుమల కంపెనీ తరఫున దాదాపు 15 లక్షల దాకా చేశాము. నేను వృతా భక్తి ఇది కూడా అంతా కూడా చెప్పుకోదలుచుకోలేదు. సమాజంకు ముందంజలో రావడానికి ఆదర్శంగా చెప్తున్నాం అంతే. అయితే అక్కడ గజస్తంభం చేయబడింది మన తిరుమల గ్రానైట్ క్వారీలోనే, మన తాండా దగ్గర ఉన్న క్వారీలోదే. కాబట్టి అది దక్షిణ భారతదేశంలో ఎక్కడా కూడా లేనటువంటి ఆ యొక్క రాయి గజస్తంభం ఏర్పడింది. అది చక్కగా శిల్పి చేయబడింది అని మేమంతా కూడా సంతోషపడుతున్నాం. తర్వాత ముఖ్యంగా చెప్పాలంటే, ఈ సంస్థ కోసం మీరంతా ఒక సంఘంగా ఏర్పడి సమాజంలో ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో నాకెందుకు అనుకోకుండా మన హిందూ ధర్మాన్ని కాపాడుకోవడానికి ముందంజలో వచ్చి మీరు యొక్క ఆడు చేసేటువంటి కార్యక్రమాలకు మేము కూడా ఒక మెంబర్గా ఉంటామని మేము సభాముఖంగా తెలియపరుస్తున్నాం. ఇప్పటికే తర్వాత అంతేకాకుండా ఈ సమాజం మనది, ఈ ఊరు మనది, ఈ మనుషులు మనము, ఈ మనమంతా కూడా ఒక కుటుంబము, హిందూ జాతి, హిందూ ఐక్యత అనేది ఉంటుంది. కానీ అయితే ఎవరికి కూడా మన హిందూ జాతి ఎవరిని కూడా అవమానించదు, ఏ విధంగానూ ప్రేరేపితం చేయదు. అది సనాతన ధర్మం యొక్క ఉద్దేశం. సనాతన ధర్మము గురించి వివేకానంద మహర్షి ఏం చెప్పాడంటే, సనాతన ధర్మము ఎప్పటికీ కూడా ప్రపంచ శాంతిని, ప్రపంచ బాగోగుల్ని, ప్రపంచ అభివృద్ధిని కోరుకుంటుంది సనాతన ధర్మం. ఎప్పుడైతే సనాతన ధర్మం క్షీణిస్తుందో ప్రపంచ శాంతి క్షీణిస్తుంది, మన హిందూ జాతి నామరూపాలు లేకుండా పోతుంది, జాగ్రత్త అని చెప్పడం జరిగింది వివేకానంద మహర్షి. కాబట్టి తప్పనిసరిగా సమాజానికి తెలియపరిచేది ఏంటంటే, ఎప్పుడూ కూడా శాంతి సహనాలతో మంచి కార్యక్రమాలతో ఉండేటువంటి సమాజాన్ని మనము తిరుమల కంపెనీ తరపున ఎప్పుడు కూడా ఆహ్వానిస్తుంది. ఇందులో రాజకీయ కుతంత్రాలకు ఏమీ లేకుండా అందరూ కూడా సమానంగా మీరు ఉండండి, భేద ధనవంతులు కాకుండా. తర్వాత ముఖ్యంగా 10 రూపాయలు ఇచ్చినా తీసుకోండి, 10 లక్షలు ఇచ్చినా తీసుకోండి, 1 కోటి ఇచ్చినా తీసుకోండి. 10 రూపాయలు మాత్రం ఇచ్చి వాళ్ళని సభ్యులుగా పెట్టుకోండి ప్రతి ఒక్కరిని. అట్లా చేస్తేనే అందరూ ఇన్వాల్వ్మెంట్ వస్తుంది. డబ్బు ధనంతో పాటు ధనం ఉండేవాడు ఇస్తారు, కానీ వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయండి. అప్పుడే ఆ యొక్క టెంపుల్ కానీ ఆ వ్యవస్థ కానీ నీట్గా బాగా జరుగుతుందని సభాముఖంగా తెలియపరుస్తున్నాం. జై శ్రీరామ్, జై బోలో భారత్ మాతాకే, జై సేవాలాల్, జై సేవాలాల్, జై సేవాలాల్.